ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలండి. నా పేరు రాజలక్ష్మి. మాది ప్రొద్దుటూరు, కడప జిల్లా. నేను గత 20 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గం, పిరమిడ్ ధ్యాన మార్గం, పత్రిజీ అందించిన ధ్యాన మార్గంలో ఉన్నాను. అనంతమైన ఆనందం, భౌతికమైన ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం అన్నీ కలగలిపితే నిజంగా ఈ పిరమిడ్ ధ్యానం అండి. ఎందుకంటే భౌతిక జీవితంలో మనం కోరుకునేది మన పెద్దలు నేర్పించింది ఏంటంటే, చక్కగా చదువుకోవాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఎప్పుడూ అదే చెప్తారు మన పెద్దవాళ్ళు. కానీ భౌతిక జీవితం ఓకే. అన్నీ కావాలి. కానీ ఆ ఆత్మకి కావాల్సిన జ్ఞానం ఎలా రావాలి? ఎలా సంపాదించాలి? ఈ విషయాలు ఎవ్వరు చెప్పరండి. ఒక్క గురువులే మనకి ఆ మార్గదర్శకత్వంలో ఉండి నడిపిస్తారు. ఆ మార్గంలో నాకు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ద్వారా నేను ఈ యొక్క ధ్యాన మార్గాన్ని తెలుసుకున్నాను. తాడిపత్రి కృష్ణమోహను ఆ యొక్క జ్ఞానాన్ని నాకు మొట్టమొదట నాకు షేర్ చేసింది, పత్రిజీ చెప్పిన ఆ ధ్యానాన్ని ఫస్ట్ షేర్ చేసింది కృష్ణమోహన్. నిజంగా ఆయన నాకు తొలి గురువు. ఆయన ద్వారా ఈ యొక్క మార్గంలోకి నేను ప్రవేశం చేయడం జరిగింది. కొద్ది రోజులు నేను ఈ ధ్యానం కుదరకపోవడం వల్ల కొద్దిగా అశ్రద్ధ చేశానండి. ధ్యానము సరిగా కూర్చున్నంతసేపు ఆలోచనలే వస్తూ ఉంటాయి. దానివల్ల ధ్యానం సరిగా కుదరకపోవడం వల్ల కొంచెం సమయం వృధా కదా! అనవసరంగా ఆ టయాన్ని ఇంకొక పని చేసుకోవచ్చు కదా! కళ్ళు మూసుకొని కూర్చుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఏం సాధించింది ఏముంది అని చెప్పి కొంచెం అశ్రద్ధ అనిపించింది. కానీ తర్వాత ధ్యానము యోగులు, ఋషులు చేసే ఈ యొక్క గొప్ప సాధన మనము ఊరికే అలా కూర్చొని లేసి కుదరలేదు అంటే ఎలా? ఏదైనా ఒక పని చేయాలన్నా, ఏదైనా ఒకటి సాధించాలన్నా ఒక పట్టు అనేది ఉండాలి గదా! అని ఒక ఆలోచన నాలోనే కలిగింది. అప్పుడు ఇంకా కొంచెం సాధన చేయడం మొదలుపెట్టాను. నేను ఆ సాధన కొద్దిసేపు ఆ సాధనలోనే నాకు ఉన్న ఋతుక్రమంలో నాకున్న సమస్య చాలా పీరియడ్ ప్రాబ్లమ్ చాలా ఉండేది. అసలు నాకు ఆ కొంచెం సాధనకే తర్వాత నెలలో గమనించుకుంటే అసలు పెయినే లేదండి. నేను మామూలు సమయంలో ఉన్నట్లనే హ్యాపీగా తిరిగి నా పనులు నేను చేసుకుంటూ అనిపిచ్చింది. ఓహో! ధ్యాన సాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమైతాయనే దానికి ఇది ఒక ఉదాహరణగా అనిపిచ్చింది. నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. నిజంగా ఏ హాస్పిటల్‌కి వెళ్ళలేదు, ఏ మందులు తీసుకోలేదు. నిజంగా ఆరోగ్యం బాగయితదనే దానికి నాకు ఫస్ట్ ఉదాహరణ నా ఆరోగ్య సమస్య తీరిపోవడమే. తర్వాత నాకు ధ్యానం మీద కాస్త పట్టు అనిపిచ్చింది. నిజంగా మన సమయం వృధా కాదు. ఎన్నో వ్యాధుల్ని నయం జేసుకోవచ్చు. ఇది ఎంతోమందికి చెప్పాలి అని నాకనిపిచ్చి, తర్వాత నేను ఇంక మార్గంలో ఉండాలని ముందుకు రావడము, ధ్యాన సాధన చేయడము, ఎంతోమందికి ధ్యానం నేర్పించడము. ఆ క్రమంలోనే నా కుటుంబంలో ఉండే 10 మంది గూడా ధ్యానం మొదలుపెట్టారండి. మా వాళ్ళు నన్ను చూసి, నా సమస్య తీరిపోవడం చూసి అందరూ ధ్యానంలోకొచ్చారండి. మా అత్తగారు, మామగారు, తోడికోడళ్ళు, మరుదులు, పిల్లలు అందరూ గూడా నిజంగా ఇది ఏదో గొప్పది అని జెప్పి అందరూ గూడా కుటుంబం అంతా గూడా ధ్యానమయం చేశాను. తర్వాత మా పుట్టినిల్లు బాగుండాలి గూడా అని వాళ్ళకు కూడా నేను ధ్యానం చెప్పడం వల్ల వాళ్ళు గూడా చక్కగా ధ్యానం మొదలుపెట్టారు. వాళ్ళు గూడా చేసుకుంటూ ఉన్నారు. తర్వాత భాగంగా పిరమిడ్ నిర్మాణాలు చేసుకోవాలని నాకు ఖచ్చితంగా పిరమిడ్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఇంటి పైనే ఒక పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది. ఆ పిరమిడ్ నిర్మాణం గురించి సందిగ్ధంగా ఇది చిన్న హౌసు ఇక్కడ సెట్ అవుతుందా? కాదా? అని సందిగ్ధంలో ఉండే సమయంలో నాకు బండి శ్రీనివాసులు సార్, హైదరాబాదు సారు, సుజన మేడము నాకు సలహా ఇచ్చి, జయ మేడము సలహా ఇచ్చి ఇంత చిన్న ఇల్లు అని ఆలోచించొద్దు. ఇది కరెక్ట్‌గా సెట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ గైడెన్స్‌లో నేను పిరమిడ్ నిర్మాణం చేయించుకోవడం జరిగింది. తర్వాత గురువుగారితోనే ఆ యొక్క పిరమిడ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం కూడా గురువుగారే వచ్చి చేయడం నిజంగా చాలా ఆనందం అనిపించింది. తర్వాత ఇంక అలాగే చేసుకుంటూ ఎన్నో ధ్యానం క్లాసులు నిర్వహించడము, శాకాహార ర్యాలీలలో పాల్గొనడము, పిరమిడ్ శక్తి గురించి అందరికీ తెలియజేయడము, నా వంతు ఒక భాగం అయిపోయిందండి. నా ఫిజికల్ లైఫ్‌లో నేను నా యొక్క కార్యక్రమాలన్నీ చూసుకుంటూ, చేస్తూ కూడా తెలియని వారికి అందరికీ కూడా ఇది నేర్పించడము, తెలియజేయడము. నిజంగా అసలైన ఆత్మ ఆనందం అంటే నిజంగా అదేనండి. ధ్యాన ప్రచారమే నిజంగా ఆనందము. ఎంతోమందికి ఫిజికల్ లైఫ్ గురించి తెలుసు. అక్కడే ఆగిపోయే క్రమంలో ఇది నేర్పించడం వల్ల వాళ్ళు గూడా నేర్చుకొని బాగుగా వాళ్ళు గూడా వృద్ధిలోకి రావడం, వాళ్ళు గూడా తెలుసుకోవడం నిజంగా మనకి ఎంతో ఆనందం అనిపిస్తది. తర్వాత నా కుటుంబము చేయడము, అందరికీ ప్రచారం చేయడము, మేము తర్వాత కొత్త ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకొని అక్కడికి రావడము, అక్కడ గూడా నేను ఒక సెంటర్ మెయింటైన్ చేయాలని అనిపిచ్చి, ఆ యొక్క 3 గంటలు
ప్రతిరోజు 3 నుంచి సాయంత్రం 6 వరకు ధ్యానము, సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల చుట్టుపక్కల ప్రజలు, ఇండ్ల వాళ్ళందరూ గూడా వచ్చి వాళ్ళు గూడా చేసుకోవడము, శాకాహార విశిష్టత తెలుసుకొని వాళ్ళు గూడా ఆ శాకాహారులుగా మారడము, ఎంతో మందికి ఇది జ్ఞానం పంచడము నిజంగా ఎంతో ఆనందం అనిపిస్తుంది. అసలు మనం ఏమనుకుంటామంటే ధ్యానముకి సమయం లేదు, సమయం వృధా అవుతది. ఇలాంటి ఆలోచనలు మనకుంటాయి. కానీ మనం ఎప్పుడైతే మనకు దృఢమైన ఒక సంకల్పం ఏర్పడతాదో ధ్యానం చెయ్యాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలి అని ఒక దృఢంగా సంకల్పం ఏర్పరచుకుంటాము. మన ఫిజికల్‌గా వర్క్స్ అన్నీ గూడా ఈజీగా అయిపోతాయండి. అవలీలగా అయిపోతాయి. అది పెద్ద విషయం కాదు. ముందేమనుకుంటాం, నాకు పనులుండాయి, నాకు అట్లా ఉంది, నాకు సమయం అసలు ఉండదు ఇట్లా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన ధ్యాన ప్రచారం చేయాలని ఒక థాట్ ఏర్పరచుకుంటామో ఫిజికల్ వర్క్స్ ఈజీగా అయిపోతాయి. మనం ఈ యొక్క స్పిరిచువల్ వర్క్స్ ఈజీగా చేయగలుగుతాము. దివ్యంగా చేయగలుగుతామండి. నిజంగా ఇది నేనే ఉదాహరణ. ఎన్నో వర్క్స్ చేయగలిగేదానికి నాకు ఈ యొక్క సమయం అనేది ఎలా వచ్చింది అనిపిస్తుంది. అన్ని వర్క్స్ నేను చేయగలుగుతున్నాననమాట. అలాగే మా పిల్లల విషయంలో గూడా ఇద్దరు పిల్లలు నాకు, వాళ్ళిద్దరు గూడా ధ్యానం నేర్పించాను. ధ్యానం నేర్పిస్తే వాళ్ళు పిల్లలు గదండీ! కొంచెం ఆలోచన చేస్తూ అలా చేస్తా ఒకరోజు చేయకుండా అలా ఉంటారు. కానీ వాళ్ళకి నా ప్రోత్సాహంతో ఈరోజు వాళ్ళు గూడా ధ్యాన మార్గంలో ఉన్నారు. ఇద్దరు పిల్లలు. మరి వాళ్ళ కోడలు గూడా అసలు ధ్యానం నేర్పిస్తానే నేర్చుకోవడము, వాళ్ళు గూడా ధ్యానం చేయడము, అత్తయ్య ఎందుకు చెప్పింది ఇది అని చెప్పి వాళ్ళు గ్రహించుకోవడం కూడా నాకు నిజంగా ఆనందం అనిపిస్తది. ఆ పిల్లలు కోడళ్ళు ఇప్పుడు పిల్లలు కొంచెం చెప్తే అత్త మాట వింటారా అని కొంచెం అనిపించింది. కానీ వాళ్ళు వెంటనే క్యాచ్ చేసినారండి. ఎందుకు ఈమె చెప్పింది అంటే మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనల్ని ఫాలో అవ్వడం కూడా సులభం అయితదండి. కరెక్ట్‌గా ఉంటది కాబట్టి అత్తయ్య కరెక్ట్ మార్గంలోనే ఉంటాదని వాళ్ళు కూడా గ్రహించుకున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. నైట్ ఈ మధ్యనే మా చిన్న కోడలు కొడుకు యూకేలో ఉంటారు. వాళ్ళకి ఒకటి సదానంద గురూజీ, మన గురువుగారికి గురుగారు సదానంద గురూజీ గారి ఒక జీవిత చరిత్ర పుస్తకాన్ని నేను కొరియర్‌లో పంపించానండి. కొన్ని ధ్యానం పుస్తకాలు పంపించాను కొరియర్‌లో. అమ్మాయి పంపించి 1 మంత్ అయింది. తను ఓపెన్ చేయలేదు అంతగా. ఆ బుక్స్ గురించి పెద్దగా ఆలోచించలేదు. వాళ్ళ వర్కులు ఉండడం వల్ల. నేను ముందు రోజు సదానంద గురూజీ ఆశ్రమంకి ఇట్లా వెళ్ళి వచ్చినామంటనే ఎందుకో ఆ బుక్ తీసి చదవాలనిపించి ఓపెన్ చేసి చదివిందంట. చదివితే వెంటనే ఆ బుక్కు అయిపోయేంత వరకు ఇంక అసలు ఆగకోకుండా కంటిన్యూగా తన వర్క్స్ కూడా పక్కన పెట్టి ఆ బుక్ అయిపోవాలి, తెలుసుకోవాలి, ఆ జ్ఞానం అన్న తపనతో ఆ బుక్ కంప్లీట్ చేసిందంట. వెంటనే నాకు ఫోన్ చేసింది. ప్రతి అక్షరము, ప్రతి పదము సదానంద గురూజీ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదివించినట్లా అనిపించింది అత్తయ్య ఆ షేరింగ్. నాకు అసలు ఆ సదానంద గురూజీ ఎవరో తెలీదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏమీ తెలీదు నాకు. ఆ బుక్ ఒకటి చదివాను. నాకు చేతులు పట్టుకొని మనం ఎట్లా పిల్లలప్పుడు నేర్పిస్తారో అట్లా చదివిస్తున్నాడు ఆయన నాతో బుక్ దగ్గరుండి అని ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకొని చాలాసేపు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఆ అమ్మాయి నాతో షేర్ చేసి ప్రతి ఒక్కటి ఇంత ఆనందం ఉంటుందా, అసలు మాకి నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ అత్తయ్య. ఆ అమ్మాయి అంటుందండి, నాకు ఇంకొక జన్మ అంటూ ఉంటే నాకు అమ్మ నాకు కావాలి అని అనిపిస్తుంది అని చెప్పింది. నిజంగా ఆ ఎక్స్పీరియన్స్‌తో నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మళ్ళీ జన్మ ఇంకా ప్రణాళిక నాకు లేదమ్మా. చాలా అనుకుంటున్నా, ఈ జన్మ ఆఖరి చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి అట్లాంటి సంకల్పాలు ఏం పెట్టొద్దని చెప్పి తనతో నవ్వుకుంటూ మేము మాట్లాడుకున్నాము. చాలా చాలా ఆనందం అండి. నిజంగా ఒక దివ్య జీవితాన్ని జీవిస్తున్నాము అంటే ఆధ్యాత్మిక జీవితమేనండి. ప్రాపంచికంలో అన్నీ ఉన్నా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే నిజంగా మనం జీరోసే. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆధ్యాత్మికత అనేది కంపల్సరీగా ఉండాలి. అది వాళ్ళకి తెలియదు. మనమే ఒక గురువుగా, ఒక మార్గదర్శకత్వంగా ఉండి ప్రతి ఒక్కరికి నేర్పించాలి, తెలియజేయాలి. వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని మనం చూడాలంటే వాళ్ళకి ధ్యానం నేర్పించాలండి. ప్రతి ఒక్కరు కూడా సాధన చేయడం వల్ల ఎంతో ఎదుగుతాము. బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు మనం విచక్షణ జ్ఞానం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన సాధన చేయాలి. ప్రతి ఒక్కరు రావాలి ఈ మార్గంలోకి. అలాగే పిరమిడ్ గురించి కూడా పత్రిజీ మనకి తెలియజేసి ఉన్నారు. పిరమిడ్లో కూర్చోవడం వల్ల 3 అధిక శక్తిని మనం పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్కరి ఇంటిలో ఖచ్చితంగా పిరమిడ్స్ అనేటివి ఉండాలండి. పిరమిడ్స్ ఉండడం వల్ల మనకి అది ఒక సింబాలిక్. అది చూస్తూనే మనకి ఏమనిపిస్తుంది, ధ్యానం చేయాలి అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వీధిలో కూడా పిరమిడ్లు ఉండాలి, ప్రతి ఒక్క ఊర్లో పిరమిడ్లు ఉండాలి. అలాగే అలాంటి పిరమిడ్
జగత్తులో భాగంగానే ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రము ఆ యొక్క నిర్మాణంలో భాగంగా నేను కూడా నా వంతు పాత్రని అక్కడ పోషిస్తూ ఉంటానండి. ఏది అవసరమైతే ఏది చేయాలా అక్కడ అవసరం ఉందంటే కూడా ముందుండి ఆ వర్క్ చేయడానికి నాకు ఎంతో ఉత్సాహంగా అనిపిస్తది. ఆ వర్క్ చేయడం వల్ల అంత ఆనందం ఇంక దేంట్లో నేను పొందనండి. అంత ఆనందం అనిపిస్తది. కాబట్టి ఆ వర్క్ కూడా నేను ఏ వర్క్ అవసరం ఉన్నా అక్కడ ఏది చేయాలనుకున్న ఒక పిరమిడ్ నిర్మాణానికి వర్క్ ఏదున్నా కూడా నేను చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పిరమిడ్‌కి వచ్చి ధ్యానం చేసుకొని ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందాలని అసలు ఆ పిరమిడ్‌లో కూర్చుంటే ఒక 3 అవర్స్ కూర్చున్నా కూడా ఒక అన్‌లిమిటెడ్ అండి. అసలు ఎంత ఆనందం ఉంటదో మనం ఇంతసేపు కూర్చున్నామని కూడా అనిపించదు. అట్లా అద్భుతంగా ఆనందంగా ఉంటది. ఆ పిరమిడ్‌ని కూడా ప్రతి ఒక్కరు దర్శించాలని, ధ్యానం చేయాలని, శాకాహారులుగా మారాలని, మనం నేర్చుకున్న ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను ప్రతి ఒక్కరికి కూడా మనం బోధించాలని నా వంతు నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా చేయడం వల్ల అసలు అతి త్వరగా శాకాహార జగత్ అయితేనేమి, ధ్యాన జగత్ అయితేనేమి, పిరమిడ్ జగత్ అయితేనేమి అతి వేగవంతం అవుతుంది. ప్రతి ఒక్కరము మనం ఒక గోల్ పెట్టుకొని గురువుగారు మనకి ఎలా నేర్పిస్తున్నాడో ఒక లక్ష్యంతో ఆయన ముందుకు మనల్ని ఎలా తీసుకొచ్చాడో మనం కూడా ఆ లక్ష్యానికి మనవంతుగా మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా దివ్యంగా జీవించాలని, ఆనందంగా జీవించాలని, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవించాలని నా యొక్క కోరిక. ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. థ్యాంక్ యూ మాస్టర్స్. వెరీ, 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 వెరీ గుడ్ అండి. అసలు పిఎంసి మనకి ఛానల్ రావడం వల్ల మనం ఇలా ఒకరికొకరు కలుసుకోవడము, ఒకరి విషయాలని ఒకరు షేర్ చేసుకోవడము నిజంగా ఈ పిఎంసి ఛానల్ ద్వారానే మనకు సాధ్యమవుతుంది. ఆ ఛానల్ డెవలప్‌మెంట్ కానీ, ఆ ఛానల్‌కి కావాల్సిన మనం ఏదైనా సరే తన్మన్ ఏది చేయాలనుకుంటే అది మన వంతుగా మనం చేయాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎన్నో దూర ప్రాంతాలకి మనం వెళ్ళలేము. అన్ని చోట్లకి మనం చెప్పలేము. కానీ బిఎంసి దేశ విదేశాలకు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ని మన వంతు మనం చేద్దాం, డెవలప్ చేద్దాం. ఈ ఛానల్ ద్వారా మనం ధ్యాన ప్రచారమే కదండీ అది. ధ్యాన ప్రచారమే కదా! ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతది. అక్కడ మనం టీవీ ఆన్ చేసుకొని చూడండి అంటే ఏ దేశస్తులైనా కూడా ఆన్ చేసుకొని చూస్తారు. పీఎంసీలో వచ్చే మంచి మంచి ప్రోగ్రామ్స్ తిలకించడం, ధ్యానం చేయడం, వారి రొటీన్ జీవితంలో ఇది ఒక భాగం అయిపోవాలి. కాబట్టి పీఎంసీ ఛానల్‌ని కూడా మనం డెవలప్ చేద్దాం. ఆ ఛానల్‌కి కావాల్సిన సహాయ సహకారాలు అందిద్దాం. ప్రతి ఒక్కరిది అండి ఇది. ఒక ఛానల్ మన ఛానల్ అండి ఇది. ఈ యొక్క పీఎంసీ ఛానల్ మనది. మనమే డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా దీనికోసం కృషి చేస్తాం. ఈ యొక్క పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ కావాలంటే పీఎంసీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం పీఎంసీకి సపోర్ట్ చేద్దామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.